అంటే విద్యార్థుల అధ్యక్ష. దాంట్లో అగ్రభాగాన ఆంధ్రప్రదేశ్ ఉంది అధ్యక్ష 2022 లెక్క ప్రకారం. కానీ రైతుల ఆత్మహత్యల కంటే పిల్లల ఆత్మహత్యలే చాలా ఎక్కువగా జరుగుతుంది అధ్యక్ష. ముఖ్యంగా ఈ ఆత్మహత్యలన్నింటినీ కూడా ఒకసారి మనం గమనిస్తే ఇంటర్మీడియట్ విద్యార్థులు అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అధ్యక్ష. ముఖ్యంగా ఇవి కూడా కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదువుతున్న పిల్లలే ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అధ్యక్ష. ఇటీవల వారం 10 రోజుల క్రితమే అందరూ పిల్లలు చూస్తుండగానే క్లాస్ రూమ్ లో నుంచి పోయి ఒక అబ్బాయి దుంకి చనిపోవడం జరిగింది అధ్యక్ష, 1 నెల 2 నెలల కిందట. అంటే చాలా బాధగా అటు పిల్లల తల్లిదండ్రులు గర్భశోకానికి గురవుతున్నారు, ఇటు విద్యా సంస్థలు కూడా చెడ్డ పేరు వచ్చే విధంగా ఈ వ్యవహారం నడుస్తోంది అధ్యక్ష. ముఖ్యంగా ఈ స్ట్రెస్ ఎక్కువ గురవుతున్నారు అధ్యక్ష. అంటే పూర్తి స్థాయిలో పరీక్షల మీద ఒత్తిడి కావచ్చు, అంతేకాకుండా ఆత్మనిర్భరత భావము, అంతేకాకుండా ఈ ఫీజులకు సంబంధించి ఇటీవల ఈ కాంపిటీషన్ యుగంలో పేద తల్లిదండ్రులు కూడా మా పిల్లలు బాగా చదివించుకోవాలని చెప్పేసి కార్పొరేట్ స్కూల్లో అప్పు సప్పు చేసి చేర్పిస్తున్నారు అధ్యక్ష. కానీ సకాలంలో ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఆ పిల్లలను కళాశాల యాజమాన్యం అవమానకరమైన రీతిలో మాట్లాడడం జరుగుతుంది అధ్యక్ష. ప్లీజ్ సార్, ఇది మంచి నేనేం రాజకీయాలు కాదు, మంచి సబ్జెక్ట్ సార్. రాజకీయాలు కాదు, ప్రభుత్వం చెప్పిన సమాధానం వేరు, మీరు చెప్పేది వేరు సార్. నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తాను అధ్యక్ష. కాదు, ప్రభుత్వం లేదని చెప్తుంటే మీరు ఇవన్నీ ఉన్నదని మీరు చెప్తున్నారు. అడిగింది ఏంటి, చెప్పేది ఏంటండి? రాంభూపాల్ రెడ్డి గారు, మీరు ఏదో ప్రిపేర్ అయ్యి వచ్చి మీరు ఏదో అవకాశం తీసుకుని మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. మీరు సార్ చెప్పారు, మంత్రి గారు చెప్పారు, దానికి మీరు ఏదైనా అనుబంధం ఉంటారు లేదని చెబుతున్నారేమో. ఉన్నదే మొత్తం ఇదంతా జరుగుతుందని మీరు చెప్తున్నారు. దృష్టికి అన్ని విషయాలు రావాలన్నది ఏం లేదు సార్. అలా కదా, అంటే మంత్రి ప్రభుత్వానికి తెలియని విషయాలు కూడా సార్. అది ప్రభుత్వం ఈ సభ సాక్షిగా చెప్తున్నారు.